నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అలాగే ఈ జూలై 12 నుంచి వెళ్ళి ఆగస్టు 26 వరకు గురు కుజుల కలయిక ఉంది. మరి ఈ కలయిక వలన ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ఈ గురు కుజుల కలయిక వలన మరి కర్కాటక రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? ఎలా ఉండబోతుంది వీరికి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కర్కాటక రాశి వాళ్ళకి కుజగురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే 45 రోజుల పాటు, అంటే జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల పాటు కుజుడు గురువు యొక్క కంజంక్షన్ వల్ల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం, కుజుడు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కుజ గురువుల యొక్క కలయిక వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల వీళ్ళకి ముఖ్యంగా ఈ 45 రోజుల కాలంలో మరి కొన్ని ఫలితాల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి భూ సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉండటం, అగ్రికల్చర్ ల్యాండ్ విక్రయం చేయటం, అలానే కొనుగోలు చేయటం, గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థిక స్థితిగత ప్రయోజనాలు, వ్యాపార పరంగా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉండటం వల్ల గౌరవాభివృద్ధి కలిగటం, అలానే సర్వకార్యముల యందు జయం కలగటం, సౌఖ్య జీవితము, శత్రువులు నాశనం కావటం, అంటే శత్రువులు కూడా నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే మంత్రసిద్ధి కలగటం ఒకటి, అలానే ఉద్యోగపరంగా ప్రమోషన్లు, అలానే ఉద్యోగంలో వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వివాహం కానీ శుభ కార్యక్రమాలలో, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాం. స్త్రీ పురుషులకు వివాహం కాని వ్యక్తులందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఉండటం, అలానే సంతానం లేని వారికి కూడా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, వాళ్ళందరికీ కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కీర్తి, అలానే తేజోవృద్ధి, అలానే బల సంపన్నము, విజయప్రాప్తి జరగటం, సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అలానే పదోన్నతి లభించటం, అలానే పదవిలో ముందుకు వెళ్ళటం, అలానే కార్యసిద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధనము, నూతన వస్త్ర లాభము, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, ధైర్యము, కార్యనిర్వహణ సానుకూలత, సుఖము, సంతోషము, అలానే ధనలాభము, నూతన వస్త్ర ప్రాప్తి, ప్రయత్న కార్యక్రమాలన్నింటిలో కూడా జయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధైర్యం కూడా కలుగుతుంది వీళ్ళకి. అలానే విదేశాలకు వెళ్ళటం, అంటే ఆ విదేశాల్లో ఉండే ఆ దేశ పౌరసత్వం లాని వ్యక్తులకు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. అంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. ఆ గ్రీన్ కార్డు హోల్డర్స్ గురించి చాలామంది కూడా ఇక్కడ మన రేషన్ కార్డులానే అక్కడ తపన పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రయత్న కార్యక్రమాల్లో జయం జరిగే అవకాశం ఉంటుంది. వ్యవహారం ఎందు అనుకూలంగా ఉంటుంది. అంటే కొంత అకాల భోజనం చేసే అవకాశం ఉంటుంది, సమయానికి భోజనం చేయకపోవడం జరుగుతుంటుంది. నేత్ర వ్యాధులు, అంటే కంటికి సంబంధించిన వ్యాధుల విషయంలో కానీ, అనూహ్య ధనప్రాప్తి, ఆకస్మికంగా ధనలాభం, అలానే విందులు వినోదాలు, ఆరోగ్యపరంగా బాగుండటం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు కారణం అంటే, వాట్ ఈస్ ద రీజన్ అంటే, లాభస్థానంలో గురుకుజుల యొక్క కలయిక వల్ల అనుకూలంగా జరుగుతుంది. అంటే భూములు కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ, కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకు కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొంత భయాందోళన మాత్రమే కలుగుతుంది, కానీ మిగతావన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ధన కనక వస్తు లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే కీర్తి ప్రతిష్టలు, సంతోషం కలిగే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందము, సుఖ సంతోషాలు, అలానే ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేటప్పుడు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటం, అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో డిగ్రీ హోల్డర్స్ కానీ పీజీ హోల్డర్స్ కానీ వాళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు రావడానికి ఆస్కారం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా టోటల్గా సజ్జనుల యొక్క సాంగత్యము, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం, కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి సుఖమైన జీవితం, స్త్రీలకు వచ్చే నూతన అభిప్రాయాలు, గతంలో వదిలేసిన చదువు కానీ
అలానే స్త్రీలు ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ మళ్ళీ ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి గురుకుజుల యొక్క సంయోగం వల్ల కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, పిత్రార్జితం ఏదైతే రావాల్సిందో ఆ ధనం కూడా కలిసి రావటం, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావటం, దానితో పాటు వాళ్ళకి జరిగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడైతే కోర్టు సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు గతంలో పెండింగ్గా ఉన్న కోర్టు సమస్యల పరిష్కారం కానివి కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా వీళ్ళకి ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా డెవలప్మెంట్ చెందాలంటే మరికొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? తప్పకుండా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే భయం కలగకుండా, భయ ఆందోళన లేకుండా ఉండటానికి, మానసికంగా సైకలాజికల్ మెంటల్లీ డిజార్డర్ లేకుండా ఉండటానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆంజనేయాయుధ్యే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. మంగళవారం పూట ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయటం. దానితో పాటు వాళ్ళు చేయాల్సింది ఏమిటి అని అంటే మానసికంగా ఒత్తిడి తగ్గటానికి క్షీరపుత్రాయుధ్య అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అని చంద్రుడి యొక్క గాయత్రి మంత్రాన్ని చదవటం వల్ల మానసికంగా ఒత్తిడి, యోగా చేసుకోవటం చాలా మంచిది. ఇవన్నీ కూడా చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే గురుగారు, గురు కుజుల కలయిక వలన మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.